Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 187. ఏంటి అలా చూస్తున్నారు? తెలివితేటలు చూపిస్తున్నావా? మీలాంటి ఇంటెలిజెంట్‌కి నేను ఇంటెలిజెంట్‌గా అనిపించానంటే అది నా అదృష్టం. కర్ణ సీరియస్‌గా చూస్తుంటే కూరల్లో కరివేపాకంటే నాకు బోలెడంత ఇష్టం. మీలాగా అని నవ్వుతూ చెప్పడంతో కర్ణ మొహం తిప్పుకున్నాడు. నవీన్ సంఘవి చేతిలో ఉన్న విస్తరాకు తీసుకొని అవసరం లేదు, నేను తింటాను. నీది గాని క్యారెక్టర్‌లో నువ్వు జీవించడానికి ట్రై చేయకు. మన పెళ్ళికి ముందు నువ్వెలా ఉన్నావో నాకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. అలాంటి నువ్వు సడన్‌గా ఇలా మారిపోతే నమ్మేస్తానని అనుకుంటున్నావా? అన్నాడు. నువ్వు నమ్మాలని, లేకపోతే మళ్ళీ నన్ను తీసుకెళ్ళాలని నేనిదంతా చేయట్లేదు నవీన్. అయినా నువ్వొక లాజిక్ మర్చిపోతున్నావు. మన పెళ్ళైన మొదట్లో అసలు మీ ఇంటికి రావడమే నాకిష్టం లేదు. మా హాల్‌లో సగం కూడా ఉండదు మీ ఇల్లు. అలాంటి ఇంటికి నేను మళ్ళీ రావడానికి ట్రై చేస్తున్నానంటే అర్థం ఏంటో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నావు నువ్వు. నిజంగా నాది కాని క్యారెక్టర్‌లో నేనిప్పుడు బ్రతుకుతున్నాను నవీన్. కానీ బలవంతంగా కాదు, ఇష్టంగా. ఒకప్పటి సంఘవిలాగా ఉంటే మీ ఇంటికెందుకొస్తాను? మీ దరిద్రం వదిలిపోయిందని హాయిగా రాజమహల్ లాంటి మా ఇంట్లో ఆనందంగా ఉండేదాన్ని కదా అని చెప్పింది సంఘవి. సంఘవి మాటలకి నవీన్ దగ్గర సమాధానం లేకపోవడంతో మౌనంగా కూర్చోవడంతో, నిజంగానే ప్రసాదం తినిపించేదే నీకు మంచి జరగడానికి, లేదంటే ఉన్నట్టుండి గాయం అవ్వడమేంటి? ఇకపైన ఈ రోజంతా నీకెలాంటి ప్రమాదం జరగకూడదని, ఆ భగవంతుడి ప్రసాదం తింటే మంచి జరుగుతుందని తీసుకొచ్చి తినిపిస్తున్నాను అని చెప్పింది. వాళ్ళు నలుగురు సపరేట్‌గా ఏం మాట్లాడుకుంటున్నారు అని దీక్షిత అడిగేసరికి విరాట్ దీక్షిత వైపు చూసి, వెళ్ళి అడిగి రమ్మంటావా అని వెటకారంగా అడగడంతో, అంత వెటకారం వద్దులే, ఏదో క్యూరియాసిటీ కొద్దీ అడిగాను. దానికెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అడిగింది. మరి లేకపోతే ఏంటి? నీతో పాటే నేను కూడా ఇక్కడే నిలబడ్డాను కదా! అంత దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది? కానీ ఒకటి మాత్రం క్లారిటీగా చెప్తున్నాను. మీ చెల్లెలు మాత్రం మా వాడు బుర్ర తింటూ ఉంటుంది. అందులో డౌట్ లేదు అనగానే విరాట్ డిప్ప మీద ఒకటేసింది దీక్షిత. ఏంటి తెగ వయ్యారాలు పోతున్నావు అని కర్ణ అడిగేసరికి, మీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ నేను నాలాగా ఉండగలను చెప్పండి? మీరంటే నాకు చాలా ఇష్టం. మీ దగ్గరే కదా నా అన్ని రకాల షేడ్స్ బయటకొస్తాయి అనగానే, నువ్వు నాకు ఏమవుతావని నువ్వు నా దగ్గరే అంత ఫ్రీగా ఉండాలి అనగానే, చూడండి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీలు నా దగ్గర చేయకండి, నాకు పిచ్చి కోపం వస్తుంది అనగానే, ఏంటి అని అడగడంతో ఒక్కసారిగా తడబడి, అంటే అలా కాదు, నేను అంతలా చెబుతున్నా కూడా మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంది. నేను అలాగే మాట్లాడతాను. మామూలుగా ఈ డైలాగ్ ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిలకి చెప్తారేమో. నేను 2, 3 మూవీస్‌లో చూశాను. ఇప్పుడు నేను నీకు చెప్పాల్సిన టైం వచ్చినట్టుంది అనగానే, ఏంటది అని అడిగేసరికి, నువ్వు కావాలనుకున్నప్పుడు నేను నీ వెనక తిరగాలి, వద్దనుకుంటే నేను దూరంగా పోవాలి. అంతా నీ ఇష్టమేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకి బిక్కమొహం వేసుకుని, కానీ నేను చెప్పిన సందర్భం వేరు అని చెబుతూ ఉంటే, సందర్భం ఏదైనా కావచ్చు. కానీ ప్రేమించే మనిషిని దూరం చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే తిరిగి రాదు. ఒక వస్తువు చేయి జారి కింద పడి పగిలిపోతేనే మళ్ళీ దొరకదు. అలాంటి నువ్వు మనిషి మనసు విరిచేశావు. అది ఇక తిరిగి అతుక్కోదు అని చెప్పాడు. దాంతో దక్ష ఏడుపు మొహం వేసుకొని అతని వైపు చూస్తూ, సరే నేను చేసింది తప్పే. చాలా పొగరుగా ప్రవర్తించాను. ఇప్పుడు మీకు కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి అనగానే, నువ్వేం చేసినా నాకు కోపం పోదు అని చెప్పాడు.
దాంతో దక్ష వెంటనే గట్టిగా ఏడుస్తూ అక్కడ కూర్చుండిపోయి కన్నా అని అరవడంతో వెనక్కి తిరిగి ఉన్న కర్ణ ఆమె వైపు చూసేసరికి, మీరు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే. పెళ్లి చేసుకోకపోతే నేనేడుస్తాను. నువ్వు గనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంది. చెప్పలేనంత బాధగా ఏడుస్తుంది ఆమె. ఆ దృశ్యం చూసిన నవీన్, సంఘవి, విరాట్, దీక్షిత అందరూ షాక్ అయితే కర్ణ కళ్ళు ఎర్రబడ్డాయి. ఏంటిది ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అని దీక్షిత అంటూ ఉంటేనే, నాకు మాత్రం ఏం తెలుసు, ఎప్పుడో మా వాడికి మీ చెల్లెల వల్ల పిచ్చి పడుతుందని అంటూ అందరూ గుడి ముందుకు పరిగెత్తుకు రాగానే దక్ష దగ్గరికి వెళ్ళి, దక్ష నీకేమైనా పిచ్చి పట్టిందా? నెమ్మదిగా చెప్తే వాడే వింటాడు. ముందు అక్కడి నుంచి లేచి నిలబడు. తప్పు గుడిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంది సంగవి. వదిన, అన్నయ్య, మీరు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఆయనని నా మెడలో తాళి కట్టమని చెప్పండి అని చెప్పడంతో కర్ణ 2 అడుగుల్లో గర్భగుడి దగ్గరకొచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు అక్కడి నుంచి లేచి నిలబడు అని కోపంగా చెప్పడంతో, తాళి కట్టకపోతే అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీరు తాళి కట్టండి, లేదంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పింది దక్ష. ఆర్ యూ మ్యాడ్? సిల్లీగా బిహేవ్ చేయకు దక్ష. నోరు మూసుకుని ముందు లేచి నిలబడు అని కర్ణ కోపంగా చెబుతుంటే, నేను కూడా అదే చెప్తున్నాను. మీరు నేను చెప్పింది చేయండి, అప్పుడు నేనే లేచి నిలబడతాను అని కోపంగా చెప్పడంతో, బావగారు ప్లీజ్, అది ఊరుకునేలా లేదు. కష్టపడి దాన్ని అనారోగ్యం నుంచి బయటకు తీసుకొస్తే ఇప్పుడు టెన్షన్తో మళ్ళీ ఏమైనా అయితే కష్టం అని చెప్పడంతో కర్ణ నవీన్ వైపు చూసి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నవీన్. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్న మీ చెల్లెలకి బుద్ధి చెప్పకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. మీరు తను అడిగినట్టు తాళి కట్టండి. అప్పుడు తనే అక్కడి నుంచి లేచి నిలబడుతుంది. నిజంగా తను మనం సర్ది చెప్తే వినిపించుకునే స్థితిలో ఉంటే అసలు ఇంత మొండి ఎందుకు చేస్తుంది? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. తను అడిగింది చేయండి అనగానే ఇంపాసిబుల్. నేనది చేయను అన్నాడు. ఈ టైంలో కూడా మొండితనం పనికిరాదురా అని విరాట్ ముందుకి రావడంతో, మీరిద్దరిక్కడేం చేస్తున్నారు అని అడిగేసరికి, మేము ఇంకొక వైపు ఉన్నాంలే, ఇక్కడేదో హడావిడిగా అనిపించి ఇటువైపు వచ్చామని చెప్పాడు విరాట్. ముందు నుంచి గమనిస్తున్నామని చెప్తే అనుమానం వస్తుందని. మొండితనం దానికేనా? నాకుండదా? నేను దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయే వరకు ఎంత మొండిగా కూర్చుందో మర్చిపోయారా? అప్పుడు నేను దాని గురించి ఎంత ఆవేదన చెందుతున్నా నా గురించి, నా మనసు గురించి ఆలోచించిందా? నీకు తెలీదు. దాంతో ఎంత జీవితాన్ని ఊహించుకున్నానో మీకు తెలీదు. ఒక్కసారిగా అవన్నీ ముక్కలైపోయిన ఫీలింగ్‌తో పిచ్చెక్కిపోయి గట్టిగా అరవాలనిపించిన ఫీలింగ్ మీకు తెలీదు అని కోపంగా చెప్పి విరాట్ వైపు చూసి, ఒరేయ్ నువ్వు చెప్పరా? నువ్వు బిజినెస్ మీటింగ్ పేరుతో వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మీ అమ్మ నిన్ను మోసం చేసి తిరిగొచ్చేసరికి దీక్షిత కనపడలేదు. 3 ఏళ్లు పిచ్చోడిలాగా ఎక్కడెక్కడో వెతికారు. అప్పుడు నీకెలా అనిపించిందో ఒక్కసారి చెప్పు అని అడిగాడు. గుండె పిండుతున్నట్టుగా అనిపించేది. ఎవరో గట్టిగా ఊపిరాడకుండా చేస్తున్నట్టు అనిపించేది. పిచ్చెక్కిపోయి రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి కూడా రోడ్డు మీదకొచ్చి అక్కడ కనిపించి నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చానని చెప్తుందేమో అనిపించేది అని విరాట్ చెప్పడంతో, ఆ 3 ఏళ్లు అతనెలా ఫీల్ అయ్యాడో అప్పుడే విరాట్ మాటల్లో వింటున్న దీక్షిత కూడా విరాట్ వైపు ఎమోషనల్‌గా చూస్తుంటే, ఆ ఫీలింగ్స్‌ని నేను 100 రెట్లు ఫీల్ అయ్యానురా. ఇప్పుడు మీ ముందు గంభీరంగా కనిపిస్తున్న నేను కాదు అన్నాడు కర్ణ. కర్ణ మాటలు వింటుంటే దక్షకి భూమి రెండుగా చీలిపోయి అందులో తను కూరుకుపోతే బావుండనిపించింది గానీ, ఇప్పుడు మొండిగా ఉండకపోతే ఇంకెప్పటికీ తనని దగ్గరికి రానివ్వడని అర్థం కావడంతో, నేను ఒప్పుకుంటాను, మీ మనసు గురించి ఆలోచించకుండా పిచ్చిదానిలాగా ఆలోచించి ఉండొచ్చు. చేసిన తప్పుకి జీవితాంతం మీ కూడిగం చేస్తూ ఉండిపోతాను గానీ, మీరు నాకిప్పుడు తాళి కట్టాల్సిందే అని అంది కోపంగా.
ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కోపంగా గుడి బయటకి వెళ్ళిపోతూ ఉంటేనే దక్ష అన్న అరుపు వినిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి స్పృహ తప్పి పడబోతున్న దక్ష కనిపించేసరికి 2 అడుగుల్లో ఆమెని చేరుకొని ఏమైంది అని కన్నీళ్లతో అడుగుతుంటే సగం స్పృహలో సగం కళ్ళు తిరిగిపోతున్నట్టుగా ఉన్న దక్ష, మీరు నేను కావాలని చేస్తున్నానని అనుకుంటున్నారు కదా, నేను కూడా మీ అంత మొండిదాన్నని మీకు తెలియాలి కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే కర్ణం మోహన్లో భయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే తాళి కట్టి ఉంటే అయిపోయేది కదా అని అన్నాడు నవీన్ కూడా. నీ బాధలో న్యాయం ఉందిరా. దక్ష పిచ్చిగా ఆలోచించుండొచ్చు కానీ ఇప్పుడు తనప్పుడు చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావు అని సంగవి కూడా ఏడుస్తూ చెప్పడంతో ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి, గేట్స్ ఓపెన్ చేయండి అని కర్ణ అరుస్తూ ఉంటే లేదు ముందు తాళి కట్టండి ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పింది. నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంగా అరుస్తుంటే ముందు తాళి కడతారా లేదా అని అప్పుడు కూడా కోపంగా అడగడంతో వెంటనే దీక్షిత తాళి తీసుకొచ్చి అతని చేతులకి ఇవ్వడంతో మసకబారుతున్న కళ్ళను తుడుచుకుని ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. దక్ష సంతోషపడుతూ మొత్తానికి సాధించానని గట్టిగా అరుస్తూ తలనొప్పి రావడంతో అమ్మ అని అరవడంతో పూజారి గారు వెంటనే గుడి తలుపులు తెరవడంతో అందరూ కలిసి దక్షని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంత కష్టపడి అది హెల్తీగా పెరిగేలా చేస్తే మళ్ళీ టెన్షన్ పడి పిచ్చి పని చేసిందని కర్ణ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే మరందుకే అది అడిగినప్పుడే తాళి కట్టుంటే అయిపోయేది కదరా అని అంది సంగవి. కర్ణ ఆమెని ట్రీట్మెంట్ చేస్తున్న వార్డు ముందు ఆపకుండా తిరుగుతూనే ఉంటే 2 గంటలకి డాక్టర్ బయటికి రావడంతో మా చెల్లెలకి ఎలా ఉంది డాక్టర్ అని నవీన్ అడిగాడు. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.